ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో చంద్రశనులు, 6లో బుధుడు, దశమంలో రాహువు. అన్ని పనులు అనుకున్న సమయానికే పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. శ్రద్ధతో పని మొదలు పెట్టండి. విజయం మీ వెంటే ఉంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. బ్రహ్మాండమైన ఫలితాలు వ్యాపార రీత్యా ఉన్నాయి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. అవి శుభప్రదమైన భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. సృజనాత్మక శక్తితో పనిచేయడం ద్వారా మీ నుండి సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా ఏకాగ్రతతో పనిచేయండి. తద్వారా ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఫలితం అనుకూలంగా ఉంటుంది. మాటల్లో సౌమ్యత కనబరచండి. ఒత్తిడిలో ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ఆర్థికంగా జాగ్రత్తగా పనులు చేయండి. జాగ్రత్తగా ఖర్చు చేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొహమాటం వల్ల సమస్యలు రాకుండా చూసుకోండి. అనవసరమైన విషయాలని మనసులో ఎక్కువగా గుర్తు చేసుకోవద్దు. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. కాలాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రశాంతమైన జీవన గమనాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు విఘ్నాలను అధిగమించే విధంగా శ్రీ మహాగణపతిని స్మరించండి. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? గణపతి ధ్యానం శుభప్రదం. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? 4 గ్రహాలు చక్కని ఫలితాన్ని ఇస్తున్నాయి. దానాలు అవసరం లేదు.